జరుగుతున్న ఆర్ఎండ్బి రోడ్ల మరమ్మతు పనులు పరిశీలించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని గుంతల రాష్ట్రంగా తీర్చిదిద్దిందని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా 40% రోడ్లకు మరమ్మతులు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. పల్నాడు జిల్లాలో దాదాపుగా మొత్తం విస్తీర్ణం 1737 కిలోమీటర్లుంటే 383 కిలోమీటర్లు తిరగడానికి పనికి రాకుండా ఉంది. అదేవిధంగా ప్రధాన జిల్లా రహదారులు వచ్చేసి 1048 కిలోమీటర్లు పల్నాడు జిల్లాలో. పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా మళ్ళీ 306 కిలోమీటర్ల రోడ్డు కూడా మాకు రావడం జరిగింది. ఈ రాజుపాలెం టు బెల్లంకొండ వరకు నుంచి అమరావతికి ప్రధాన రోడ్డు 44.60 కిలోమీటర్లు ఉంటే ఒక్క లైను రహదారిని డబుల్ రోడ్డుకు కూడా పెడతా ఉన్నాం. అదేవిధంగా నాబార్డు సహాయంతో 142.80 కోట్ల రూపాయలతో మంజూరై పనులన్నీ కూడా మొదలైనాయి. అవన్నీ కూడా త్వరగానే కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కృష్ణా నదిపై మాదిపాడు వద్దన 60.50 కోట్లతో నాబార్డు నిధులు కూడా అయింది. అది కూడా టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది. తొందరలోనే అది కూడా మొదలు పెడతామని చెప్తున్నాం. కృష్ణా నదిపై కూడా అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా చాలా వరకు కూడా ఆర్ఎండ్బి తరఫునే చేస్తూ ఉన్నాము. వాటన్నిటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. జిల్లాలో 2 రోడ్లకు కేంద్ర ప్రభుత్వం సిఆర్ఎఫ్ ద్వారా 58 కోట్ల రూపాయలతో 46 కిలోమీటర్ల పొడవుతో మంజూరు చేశాము. 19 కిలోమీటర్లు పూర్తి అయ్యింది. మిగతాది కూడా త్వరలోనే అయిపోతుందని చెప్తూ ఉన్నాము. అదేవిధంగా సిఆర్ఎఫ్ పథకంతో భాగంగా పల్నాడు జిల్లాలో 4 పనులు 117 కోట్లతో మంజూరు కాబట్టి త్వరలోనే టెండర్లు పిలవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో 43 రోడ్ల పనులకు గాను 42 కోట్ల రూపాయలతో పొడవుతో మంజూరు కాబడిన పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో వరద నష్టం వచ్చినప్పుడు ఫ్లడ్ డ్యామేజ్ కింద 20 కోట్లతో 226 కిలోమీటర్లు బాగు చేయడం జరిగింది. అదేవిధంగా GOMS 53 ద్వారా కూడా 133 పనులకు గాను 950 కిలోమీటర్లు అంటే ఇప్పుడు మనం నడిచేటువంటి రహదారి ఇవన్నీ కూడా